గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో 40 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐటీఐ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం 6 నెలల్లో 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. చేయకపోగా 10 ఏళ్ల అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు. అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను కానీ ఎంపీ గారు కానీ నిరంతర ప్రయత్నం మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు కల్పన ఏర్పాటు చేయడం, ఆ దిశగా ఇది ఒక ప్రయత్నంగా నేను మనవి చేస్తున్నాను. విలేకరు మిత్రులకి మీరు ఇప్పుడే ఆ హౌసింగ్ కాలనీ ద్వారా వస్తున్నది 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ని నేను 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి హౌసింగ్ మంత్రిగా సుమారు 112 ఎకరాలు ఈ గుడికి పైసలు కట్టించి అందులో సగం 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టడానికి, సగం హౌసింగ్ ప్లాట్లు ఇవ్వడానికి నేనే ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తాను.